వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 28. మనలను బాధ పెట్టుట దేవునికి ఇష్టం లేదు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం, అర్థం కూడా చేసుకోవాలి. విలాపవాక్యంలో 3:32-33. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారంనైనను బాధనైనా కలుగజేయడు. దేవుని హృదయ పరిస్థితి ఇది అని తెలుసుకోవాలి. ఈ వాక్యాలలో దేవుడే మనల్ని బాధ పెడతాడు కానీ హృదయపూర్వకంగా ఆయన చెయ్యడు అని చెప్పబడి ఉంది. ఇంతకుముందు కొన్ని ధ్యానాలలో ఆయన ప్రేమ, హృదయము, సాత్వికము, దీనత్వంతో నిండి ఉందని తెలుసుకున్నాం. అయితే అన్యాయము, అవినీతి సహించలేడు. ఈ వాక్యాల ద్వారా దేవుడు తన మనస్సు లోతుల్లోకి తొంగి చూసడానికి అవకాశం ఇస్తున్నాడు. సర్వ సృష్టికర్త, అన్నింటినీ నిర్వర్తించే మన గొప్ప దేవుడు మన జీవితాల్లోకి అయిష్టంగానే శ్రమలు తెస్తాడు. ఆ తర్వాత ఆ శ్రమల ద్వారా జరుగు మేలును బట్టి దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన కష్టాలు, బాధలు తెస్తూ ఉన్నాడు. దేవుడు న్యాయమూర్తి కానీ ఆయన తన కనికరంతో కూడిన క్రియలు ఆయన న్యాయం కొరకు చేసే పనుల కంటే స్వాభావికంగా ఉంటాయి. విలాపవాక్యంలో 3:32-33లో మనం చదువుకున్న ప్రకారము శిక్షించుటను గురించి ప్రవక్త మాట్లాడుతూ హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారంనైనను బాధనైనను కలుగజేయడు అంటున్నాడు. అయితే కనికరం గురించి మాట్లాడుతూ యిర్మీయా 32:41లో తన పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ మేలు చేయుటకు వారి యందు ఆనందిస్తున్నా అంటున్నాడు. తన ప్రజలకు మేలు చేయుటకు సంతోషంగా ముందుకు వెళ్తాడు. అందుకే ఆయన న్యాయంగా చేసే కార్యాలను, న్యాయం శిక్ష విధించడానికి చేసే కార్యాలను ఆశ్చర్యమైన కార్యాలు, అపూర్వమైన కార్యాలుగా యెషయా 28:21లో చెప్పబడింది. కనికరము స్వాభావికంగా కానీ క్రమశిక్షణ కొరకు శిక్షించుట ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రేమ, కనికరం చూపించటంలో ఎప్పుడూ వెనుకాడడు దేవుడు. తన కుమారుని ఎక్కువగా ప్రేమించే ఒక తండ్రిని ఊహించుకోండి. కుమారుడు కన్నీరు పెడితే సంతోషించడు. క్రమబద్ధీకరించేదానికి కాను బెత్తం వాడేవాడిగా దేవుణ్ణి అర్థం చేసుకోకండి. ఒకవేళ కొట్టాల్సి వచ్చినా ఆ దెబ్బ తనపై పడినట్లుగా బాధ చెందుతాడు. మనకు నొప్పి కలిగితే ఆయన హృదయానికి దెబ్బ తగులుతుంది. ఇష్టపూర్వకంగా మన మార్గంలోకి శ్రమలు తీసుకొని రాడు. చాలాసార్లు మన పాపాల వల్ల మనకు శ్రమలు కలుగుతాయి. మన చుట్టూ నశించిపోతున్న ప్రపంచం వల్ల కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే ఆయనకెప్పుడూ శిక్షించుట ప్రాధాన్యతగా ఉండదు. ఒక వైద్యుడు ఆపరేషన్ చేసే కత్తిని స్వస్థపరిచేది దానికే వాడతాడు ఆ విధంగానే దేవుడు క్రమశిక్షణ ద్వారా మనకు పునరుజ్జీవము వస్తుంది. హెబ్రీ 12:10-11లో మనము పరిశుద్ధుల మగుటకే శిక్షిస్తాడు అని చెప్పబడి ఉంది. లూకా 19:41లో ప్రభువు యెరూషలేము కొరకు ఏడ్చుట చూశాం. సిలువ శ్రమలు గమనిస్తే దేవుని ఉగ్రత కుమారునిపై కుమ్మరించాడు మనం ఎదుర్కోకుండా ఉండడానికి. ఈరోజు నీవు ఏ శ్రమలో ఉన్నావు? ప్రభువు కూడా నీతో పాటు శ్రమ పొందుతున్నాడు అని గుర్తుంచుకో. హెబ్రీ 13:5లో నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడా, ఎప్పుడు శ్రమలు వచ్చినా కూడా అది మీకు ఇష్టం లేని పని, ఇష్టం లేకుండానే మమ్మల్ని క్రమబద్ధీకరించడానికి చేస్తున్నారు. మీరు ప్రేమామూర్తి అనే సంగతి మాకు అర్థమయ్యేటట్టు చేయమని, దానివల్ల మాకు ఆదరణ కలిగి చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.